విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసి నిద్ర లేసిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ మధ్య నాకు అస్సలు నిద్ర సరిపోవట్లేదు. నైట్ ఏమో 10:00, 12, 11:30 అలా అవుతుంది పడుకునేసరికి. ఇంకా పగలేమో అస్సలు కుదరట్లేదు పడుకోవడానికి. పొద్దున్నే ఏమో లెగవడం మళ్ళీ పెందరాలు లెగవాల్సి వస్తుంది. ఇంకా ముందు రోజు అయితే ఎక్కడ పడినా అక్కడ వదిలేసి ఏదైతే అది అయింది, ఈ రోజు బాగా నిద్రపోవాలని చెప్పి 10కే పడుకున్నాను. 10:30 అయింది అనుకుంటాలే. అంట్లు కడగలేదు, ముందు రోజు స్టవ్ క్లీన్ చేసుకోలేదు, అసలు ఏం పని చేసుకోలేదు, అసలు ఏమనుకోలేదు. ఎట్లాగ అయ్యేది అట్లాగ అయ్యిద్దిలే అని చెప్పి ఫుల్ మంచిగా నిద్రపోయాను. లెగవడం కూడా 6:45 అట్లా లేసాను 10కి పడుకొని. ఫస్ట్ అయితే అన్నం బియ్యం కడిగి పెట్టేసి తర్వాత సాంబార్ చేద్దామని ముక్కలన్నీ కోసి పొయ్యి మీద వేసాను. ఇంకా ఈ ఎండు కొబ్బరి వచ్చేసి ముందు రోజు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ కొబ్బరికాయ ఇంతకు ముందు ఇంట్లో కొట్టింది ఒక కొబ్బరి చెప్పుంటే అది మా ఆయన తీసి పెట్టమంటే తీసి పెట్టాడు. ఇంకా మధ్యాహ్నం ఎండకి ఎండబెట్టాలి ముక్కలు కోసి. ఎండు కొబ్బరి అయిపోయింది ఇంట్లో. ముందు రోజు నైట్ చికెన్ తీసుకొచ్చాము. ఇంకా సాంబార్ చేస్తే మా పిల్లలు సాంబార్ చికెన్ నంచుకొని తిన్నారు. అంట్లు కూడా అన్నం కూర అంతా చేసిన తర్వాత లాస్ట్ లో కడుగుతున్నాను. అంట్లు మా పిల్లలకి అన్నం పెట్టేసి అప్పుడు కడిగాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పిల్లలకి డ్రెస్సులు కుడదామని. మొన్న ఒక చెరో జత కుట్టాను కదా, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి కుట్టాల్సినవి. ఈ మధ్య పిల్లలకి అసలు డ్రెస్సులే కుట్టలేదు. నాకు కూడా బ్లౌజులు ఉన్నాయి కుట్టుకోవాల్సినవి, ఎక్కడే ఉన్నాయి. ఇంక ఈ రోజు అయితే కుట్టాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి ఎట్లాగైతే అట్ట అయిద్దానని చెప్పి. నాకేమో బయట ఇవ్వబుద్ధి కాదు అసలు. నాకు కుట్టడం వచ్చి మిషన్ కుట్టే వాళ్ళకి ఎవరికి బయట ఇవ్వబుద్ధి కాదు. ఎంత మిషన్ వచ్చినా కూడా మా అక్కోళ్ళు ఇద్దరు కూడా కుడతారు కానీ కుట్టమంటే, కానీ లేట్ అయిద్ది, బయట వాళ్ళు కూడా కుడుతుంటారు కదా. నాకేమో ఎప్పుడు అనుకుంటే అప్పుడు బట్టలు వేసుకోవాలి అని అనిపించిద్ది ఏ పండగకైనా సరే. ఇంకా మా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి మా ఆయనకి క్యారేజ్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఆ కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నాను. సన్న సన్న ముక్కలు కట్ చేస్తే ఏంటంటే ఒక రోజు మర్చిపోయినా కూడా నాకు అసలే మతిమరుపు. ఒక రోజు ఎండబెడతాను, ఒక రోజు మర్చిపోతాను. ఇంకా ఇదేంటి తేమ ఉండదు కదా. సన్నది ముక్కలు అయితే ఒక రోజుకే ఎండిపోతాయి కొంచెం ఒక రకంగా. అట్లా ఎండిపోయినప్పుడు సగం ఎండిపోయినప్పుడు ఇంకా తర్వాత మరుసటి రోజు మర్చిపోయినా కూడా ఏం కాదు. అందుకని చెప్పి సన్న సన్న ముక్కలు కోసాను. మా ఆయన కోసిమంటే ఏం కాదులే అలాగే ఎండబెట్టాను అన్నాడు. కాకులు ఎత్తుకొని పోతాయి ఈజీగా, అట్లాగా అడుగుని చెప్పగా లేదు కాబట్టి అట్లాగా కొబ్బరి ఆంతుని ఎండబెడితే కాకులు ఎత్తుకొని పోతాయి అని చెప్పి సన్న సన్న ముక్కలు కోసి పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా జాకెట్ ఒకటి కుట్టుకునేది ఉంది నాది. ఫస్ట్ అయితే ఫాల్ అంచులు కుట్టేసి ఫాల్ అయితే వేసేస్తున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా, ఇప్పుడు కుట్టుకుంటేనే శ్రావణ మాసంలో హడావిడి లేకుండా ఉండిద్ది. అందుకే పిల్లలకు కూడా చాలా కుట్టాలి. శ్రావణ శుక్రవారాలు మంచి కొత్త కొత్త డ్రెస్సులు వేస్తాను ప్రతిసారి. నేను ఏ పండగలకైనా మాక్సిమం కొత్త డ్రెస్సులే వేస్తాను. అంటే 100, 200 అయినా సరే. ఇంతకుముందు వేసినవి కాకుండా మాక్సిమం నా చేతిలోనే పనే కాబట్టి ఖర్చు కూడా తక్కువ కాబట్టి ప్రతి పండగకి మాక్సిమం కొత్తగా ఉండేలాగా చూస్తాను. ఈ చీరలు వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను 2 చీరలు. నాకు చాలా బాగా నచ్చినాయి, అందుకని చెప్పి నేనే ఉంచేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వీడియోలో చూపిద్దాంలే అని చెప్పి ఫాలు బ్లౌజు రెండు ఒకటే రోజు కుట్టేద్దామని చెప్పి మొదలు పెట్టాను కానీ అవ్వలేదు. ఇంకా అవి కట్ చేసి పెట్టి మరుసటి రోజుకి దోసకి అయితే నానబోసాను. ఫాల్ కూడా కడిగి ఉతికి ఎండలో ఆరేసాను. తర్వాత ఇంకా దోసకి నానబోసి కట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే. ఫస్ట్ అయితే బ్లూ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే పింక్ చీర ఇందాక చూపించాను కదా, పింక్ చీర మీదకి బ్లౌజ్ ఉంది ప్రస్తుతానికి వీడియో చేయడానికి. ఆ బ్లౌజ్ మ్యాచ్ అయింది. ఇంకా తర్వాత కుట్టుకుందాంలే. ఇంకా ఈ బ్లూ చీరకు మాత్రం ఈ బ్లూ కలర్ చీర నాకు ఒక్కడు కూడా లేదు. అందుకని బ్లౌజ్ కూడా లేదు కాబట్టి దీని బ్లౌజ్ అయితే ఫస్ట్ కుడుతున్నాను. క్వాలిటీ చాలా బాగున్నాయి చీరలు, నాకు చాలా బాగా నచ్చినాయి. చాలా మంది అడుగుతూ ఉన్నారు కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని చెప్పి. నాకు అంత బాగా రాదండి. బాగా వస్తే చెప్పేదాన్నే కదా. అది కాక నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అసలు రావట్లేదు. మామూలుగా ఇంతకు ముందు కొంతమంది ఐబ్రోస్ ఎలా చేసుకుంటారు చూపించమని అన్నారు. ట్రై చేసా కానీ నా వల్ల కావట్లేదు. చెప్పే విధానం నాకు కుదరట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా చూపించలేదు. ఈ బ్లౌజులు కూడా నేను ఎవరన్నా ఏదన్నా చెప్తే గుడ్డిగా ఫాలో అయిపోను. నాకు సొంతంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నడుము ఎంత పెట్టుకోవాలి, మెడ ఎంత పెట్టుకోవాలని చెప్తారు కదా, నాకు ఎట్లా నచ్చిద్దో అట్లా పెట్టుకుంటాను కానీ వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని అంతే పెట్టుకోవాలి ఇంతే పెట్టుకోవాలని నేను అసలు అట్లా కుట్టుకోను. ప్రతిసారి బ్లౌజ్ పెట్టుకునే ప్రతిసారి ఏదో ఒకటి చేంజ్ చేస్తాను. ఇప్పుడు ఇలా పెట్టి చూద్దాం, ఇప్పుడు అలా పెట్టి చూద్దాం అని చెప్పి కొత్త కొత్త మార్పులు చేసి కట్ చేస్తాను. పోయినా పర్లేదు, అంటే తెలుస్తుంది కదా మనకి ఏది బాగుంటుంది అని చెప్పి. అందుకని అట్లా ట్రై చేస్తాను. జుట్టు చూడండి, నా జుట్టు అసలు మరీ దారుణంగా ఊడిపోయింది. నాకు అసలు ఒకసారి ఈ మధ్య దిగుల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఎగ్జామ్ ఇదేంటి జాబ్ కి ట్రై చేసే వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా జాబ్ రావట్లేదు అని ఎట్లా దిగులుగా డిప్రెషన్ గా ఉంటుందో నాకు కూడా జుట్టు ఊడిపోతే జుట్టు చూసుకుంటుంటే నాకు అదే
బాధగా ఉంటుంది అసలకి. జుట్టంతా పోయింది. ఏమి ఈ వయసులోనే ఇంత జుట్టు లేకుండా ఎలాగా? ముందు ముందు రోజుల్లో ఎలాగా? ఎంత మంచి బట్టలేసుకున్నా జుట్టు లేకపోతే ఎలాగని నాకేదో దిగులులాగా అనిపిస్తుంది. ఇంక తర్వాత మా పిల్లలొచ్చే టయానికి బ్లౌజయితే అయిపోయింది. చూపించడం మర్చిపోయాను గానీ, మా పిల్లలు రాగానే స్కూల్‌లో చిక్కీలిస్తారు గదా! అవి తినేసి వాటర్ తాగెళ్ళి ఆడుకోవడానికెళ్లారు. ఇంకా ఆడుకోవడానికెళ్తే పిల్లలెవరు అంటే, మా అమ్మ మ్యాగీ చేసింది. ఈరోజు మేము మ్యాగీ తిన్నామని చెప్పారంట. ఇంకింటికొచ్చి మాకు గూడా మ్యాగీ కావాలి. వాళ్ళ అమ్మ మ్యాగీ చేసిందంట అని చెప్పి ఏడుస్తున్నారు. కొంచెం సేపు ఏడ్చింది మా పెద్దమ్మాయి. మా చిన్నమ్మాయి ఏమి ఏడవలేదు గానీ, ఏడ్చి అడుగుతుంటే మ్యాగీ నాకు చేత కాదమ్మా, నీకు పొట్టలో నొప్పొచ్చిద్ది అయన్నీ తినకూడదని కాసేపు మాటలు చెప్పాను. తర్వాత ఇంకా ఇంట్లో పొద్దున చేసిన సాంబారు, అన్నం ఉంటే అన్నమే పెట్టేశాను. మా ఊర్లో కొట్లో దొరుకుతాయి మ్యాగీకి, అన్నీ చేసి పెట్టొచ్చు గానీ, మనం ఒకసారి చేసి పెట్టామంటే మ్యాగీ ఇంక దానికి అడిక్ట్ అయిపోతారు. అందుకని చెప్పి నేను తొందరగా అసలు అలవాటు చేయను. అంటే నాకు తినాలనిపించినప్పుడు, బాగా తినాలనిపించినప్పుడు తీసుకొచ్చి నేను తినేటప్పుడు కొంచెం కొంచెం పెడతాను గానీ, ఇంక మామూలుగా అయితే చాలా తక్కువే. మళ్ళీ ఈసారి తినమని చెప్తారు. మళ్ళీ తింటామని అస్సలు తినకుండా ఏముండవు. ఎందుకంటే మనం కూడా మనుషులమే కదా! అన్నీ తినాలనిపించిద్ది అలవాటయిన తర్వాత. వాళ్ళు దేనికి ఏదైనా కావాలని అట్లా ఏడ్చేటప్పుడు నేనేం చేస్తానంటే వెంటనే టాపిక్ మార్చేస్తాను. అట్లా ఏడుస్తుంటే నేను ఇంక అన్నం వేసుకొచ్చి టాపిక్ మార్చేసి చెప్తున్నా అని, మీకు కొత్త డ్రెస్సులు కుడుతున్నాను రేపు తెలుసా? ఈ కలరు, ఆ కలరు అనని. మా పిల్లలకి ఏంటంటే కొత్త డ్రెస్సులు అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన టాపిక్ డ్రెస్సుల గురించి మాట్లాడడం. ఇంకొకటి వచ్చేసి మా అమ్మోళ్ళ బరిగొడ్లు ఉంటాయి మా అమ్మోళ్ళకి. ఆ బరిగొడ్ల గురించి ఏదన్నా ఇలాగంట, అలా జరిగిందంట, ఇలా జరిగిందంట. నేను ఏదైనా టాపిక్ మంచిది మాట్లాడుతుంటే ఇంక అన్నీ మర్చిపోయి వింటా ఉంటారు మంచిగా. అట్లాగే దేనికి ఏదైనా కావాలని గొడవ చేస్తుంటే టాపిక్ మార్చేసి చెప్తా, వెంటనే మర్చిపోతారు. ఇంకా మా పిన్ని వచ్చినప్పుడు తీసుకొచ్చింది మిరగాయలు. అవైతే ఈరోజు ఎండబెట్టేసి కారం వేపిద్దామని, అయిపోవచ్చింది. కొంచెం కారమే ఉంది. ఎండబెట్టేసి ఇంకా మిల్లు దగ్గరకు పంపిస్తాను. మా ఆయన వచ్చిన తర్వాత ఇచ్చి రమ్మని చెప్పి. ఈ సన్నజాజి చెట్టు చూడండి భలే పెరిగింది. నేను అసలు ఈ మధ్య డాబా మీదకే రాలేదు. పై మీదకి కూడా పోయింది. ఎంత బాగుందో. మా పిల్లలు ఇంకా మేమెత్తుతాం అంటుంటే, మీరు వద్దులే చేయమంట పుట్టిద్దని చెప్పి, మీరు అంతలో పూలు కోసుకోండి అని చెప్పి వాళ్ళకి గిన్నె తీసుకొచ్చి ఇచ్చి పూలు కోసుకోమంటే, మళ్ళీ వాళ్ళకి అందిన వరకు కోసుకున్నారు. ఇంకా లోపల పోట్కో బల్ల మీదకి దిగటానికి వాళ్ళకి కుదరదు కదా! నేను దిగి కొంచెం కోసిచ్చాను. అరుగు మీద ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి కట్టించుకోండి అని చెప్పి. ఇంకా వాళ్ళైతే పూలు తీసుకెళ్లి అరుగు మీద ఆంటీ వాళ్ళకి ఇచ్చి కట్టించుకోండి అమ్మంటే వెళ్ళారు. నేనైతే ఈ రోజు చక్రాలు చేద్దామని ఈ మధ్య బూరెలు చేశానని చూపించాను కదా తొలి ఏకాదశి రోజు. అవైతే అయిపోయినాయి. ఇంకా 4 ఏమో ఉన్నాయి. ఇంకా రేపటి నుంచి స్నాక్స్ డబ్బాలోకి ఏం లేవు కదా అని చెప్పి కారపూస అయితే చేస్తున్నాను. చెక్కల కన్నా కూడా ఈ చక్రాలు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు అని అనిపించింది. ఎందుకంటే మిక్సీకి వేసేది ఏమి ఉండదు. ఈ వాము వేసుకొని వేస్తారు, మిక్సీకి వేసే వేయొచ్చు కానీ నేను మామూలుగానే వేసేసాను. ఎందుకంటే లావు చక్రాలు చేసేద్దాంలే అని చెప్పి. ఇంకా మామూలుగా జల్లెడ పట్టేయడం ఒక్కటే లేటు. ఉరిపిండి, శనగపిండి వేసేసి ఉప్పు, కారము, ఇంకా కొంచెం నెయ్యి వేసి కలిపేయడమే కదా, మామూలుగా గోధుమ పిండి కలిపినట్టు ఇన్స్టెంట్గా. నీళ్ళైతే కొంచెం వేడి నీళ్ళు కాగబెట్టుకొని కలుపుకుంటున్నాను. ఒకవైపు అన్నం పెట్టేసి పొయ్యి మీద, ఒకవైపు అయితే ఇవి పెట్టేసాను. ఒకేసారి అన్నీ అయిపోతాయిలే అని చెప్పి కొంచెం సేపు రెస్ట్ దొరికిద్ది అని. ఒకసారి నాకు అనిపించిద్ది, మనకు కూడా ఎవరన్నా ఇట్లాంటి పిండి వంటలు, కారము ఇవన్నీ ఎవరైనా పంపించే వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి. యూట్యూబర్ భవానీ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మ చూసారా ఎంత బాగా అన్నీ పంపించిద్ది. సున్నుండల పొడి దగ్గర నుంచి కారం అని అసలు ఏమేంటి అన్నీ చాలా పంపించిద్ది. అదృష్టం ఉండాలి అట్లాంటి వాటికి కూడా. అందరికీ ఉండదు కదా అట్లాంటి అదృష్టం. మళ్ళీ అది కూడా ఒక్కోసారి ఇట్లా బాధ అనిపించిద్ది. ఇంకోసారి ఏంటంటే ఇది కూడా ఒక పాజిటివ్ గా తీసుకుంటే ఏమనిపించిద్ది అంటే, పంపించే వాళ్ళు లేకపోయేసరికే కదా ఇవన్నీ నేర్చుకుంది. లేకపోతే నేను నేర్చుకునేదాన్ని కాదు కదా అనిపించిద్ది. పచ్చళ్ళు పెట్టడం కానీ, కారాలు వేపియడము, ఇట్లాంటి పిండి వంటలు లేకపోతే ఎప్పటికీ నేర్చుకునేదాన్ని కాదేమో. ఇది కూడా మన మంచికేలే అని అనిపించిద్ది నాకైతే. ఆయన కూడా ఇంటికి రాగానే మిల్లు నుంచి ఏదో ఒకటి తింటా ఉంటాడు. అందుకని ఇంకా పిల్లలు అడుగుతారు, మా ఆయన అడుగుతారు. అందుకని వెంటనే ఏ ఒకటి చక్రాలని ఏ ఒకటి చేస్తా ఉంటాను. ఈ రోజు అయితే నాకు మాత్రం అస్సలు ఖాళీయే లేదు. పొద్దున గబగబా ఇంట్లో పని అంతా చేశానా. ఇంకా మళ్ళీ టిఫిన్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత అంట్లు కూడా కడగలేదు. టిఫిన్ అంట్లు అన్నీ అక్కడే ఉన్నాయి ఇంట్లో అంతా. ఇంకా తర్వాత వెంటనే వీడియోలు పెట్టేసి 2 వీడియోలు పెట్టాల్సినవి ఈరోజు ఇంకా వెంటనే బట్టలు అదే బ్లౌజ్ కట్ చేసుకొని అప్పటికప్పుడు 2 చీరలకి ఫాల్ వేసాను. ఒక బ్లౌజ్ అయితే కుట్టేశాను పూర్తిగా. ఇంకా ఆ మిషన్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకి అన్నం పెట్టేసుకొని, మళ్ళీ బట్టలు మడతేసుకొని, ఇంకా కసువులు దిమ్ముకొని, మళ్ళీ అంట్లన్నీ కడిగేసి
ఇల్లంతా పని చేసుకునేసరికి మళ్ళీ ఈ చక్రాలు ఒకటి పెట్టుకున్నానా. గ్యాస్ మీద అయినా కూడా చాలా సేపు నిలబడి ఉండాలి కదా! నాకైతే కాళ్ళు నొప్పులు ముందు కింద పాతకాలంలో లాగా కింద పెట్టొచ్చు కదా పొయ్యి, ఎందుకు ఇట్లా పైన పెట్టారు అని అనిపించిద్ది. నాకు కోపం వచ్చిద్ది ఒక్కోసారి ఇట్లా ఎక్కువసేపు నిలబడి చేసేటప్పుడు మాత్రం. అందులోనూ మా గ్యాస్ పొయ్యి అందరికంటే ఎత్తుగా ఉండిద్ది. అందుకే ఇంకా విసుగొచ్చిద్ది. మా ఆయనతోటంటేనేమో అదేం ఎత్తుగా లేదు, నువ్వే పొట్టిగా ఉన్నావు అని అంటాడు. ఎట్టున్నా గానీ మనకు మాత్రం తప్పదు కదా! ఒక్కోసారి కట్టెల పొయ్యి మీద కూర్చొని చేసుకునేది బాగుంటుంది కానీ ఆ కట్టెలు మంట వేయడము, కళ్ళు మంట, సరిగా మండి వండక. అది కాక ఈ మధ్య ఏందో ఒక వారం రోజుల నుంచి అలాగా గాలి తగ్గొడుతుంది. ఇంకా గ్యాస్ మీద బెటరు. ఇదిగో ఫస్ట్ వేయగానే నూనెంతా ఎందుకో మరి ఇట్లా పొంగిపోయింది. అసలు మొత్తం ఎంత ఒక చిన్న టీ గ్లాస్ నిండా పోయింది. కింద పొంగిపోయి అంతే. ఎక్కువ పిండి ఒత్తేసాను అనుకుంటా ఒకేసారి. దాంట్లో మామూలుగా పొయ్యి మీద చేసినా కూడా అంతే కదా, మొత్తం దాంట్లో గిద్దల్లో ఉన్న పిండి అంతా ఒత్తేస్తాం కదా, అట్లాగే ఒత్తేసాను. నూనె అంతా పొంగిపోయింది. కింద నేను ఈ పొయ్యి బర్నర్ల కింద ప్లేట్ పెడతాను నేను. ఎందుకంటే ఈ గబక్కన ఏమన్నా పొంగిపోయినా కూడా ఆ ప్లేట్ తీసి కడుక్కుంటే సరిపోయిద్దిలే అని చెప్పి ఆ ప్లేట్లో పడింది ఎలాగో. అంటే ఏం పొంగిపోలేదు. ఆ రోజు పొద్దున ఏమో కడిగి పెట్టేశాను నీట్‌గా. నూనె దాంట్లో పడింది కాబట్టి నూనె బాగుంది నీట్‌గా. మంచిగా ఎట్లాగో వేస్ట్ అయిపోలేదు. ముందు స్టవ్ మీద మాత్రం మొత్తం నూనె అంతా పడిపోయింది. నాకైతే భయమేసింది. మామూలుగా ఆయిల్ పడితే మంటల్లో ఇంకా పెద్ద మంట వచ్చిద్ది అని అంటారు కదా, అట్లాగా భయమేసింది. అమ్మో! పెద్ద మంట అయిపోయిద్దేమోనని చెప్పి వెంటనే ఆపేసాను. నూనె పొంగిపోగానే వెంటనే ఆపేసి ఇంక దూరంగా వెళ్ళిపోయాను నాకు భయమేసి. ఇంక తర్వాత మంట ఏం రాకపోయేసరికి మళ్ళీ చిన్నగా ముట్టిస్తే అప్పుడు బానే వచ్చింది. ఇంకా మళ్ళీ ఆయిల్ అంతా సగం పోయింది కదా, ఒక చిన్న టీ గ్లాస్‌కి బయట పోయేసరికి ఇంక తర్వాత నుంచి పొంగలేదు. నేను కూడా పిండి కొంచెం కొంచెం మొత్తం ఒత్తకుండా సగం పిండి ఒత్తి ఒక్కొక్క గిద్ద నిండా పెట్టుకొని 2 సార్లుగా ఒత్తాను. ఇంతకుముందయితే ఇంకా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించేది. అసలు అబ్బా! ఎవరన్నా తెచ్చిపెడితే బాగుండు, మా అమ్మ కూడా తెచ్చిపెడితే బాగుండు అని చెప్పి. ఇప్పుడు గ్యాస్ మీద కాబట్టి అంత కనిపించట్లేదు. అదిగాక ఎవరో ఏదో తెచ్చిపెట్టాలి అని ఎదురు చూసే కొంది ఇంకా ఎక్కువ బాధేసిద్ది. మనం ఏది ఎదురు చూడకుండా మన పాటికి మనం చేసుకుంటుంటే అంత బాధ అనిపించదు. కానీ వాళ్ళు కూడా బరగొడ్లని, పొలం పనులని ఏవోటి ఉంటాయి కదా మన అమ్మోళ్ళకి కూడా, అట్లా ఎదురు చూడడం కూడా తప్పే. నేను వంట రూమ్ లో ఫ్యాన్ పెట్టించుకుందాం అనుకుంటున్నాను. మరి పెట్టుకోవచ్చో లేదో మా ఆయన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. అసలుకి చూద్దాం చూద్దాం అని చెప్పి అట్లాగే చేస్తున్నాడు. ఫ్యాన్ పెట్టించింది లేదు, ఏం లేదు. అయితే ఫ్యాన్ తిరిగేటప్పుడు గ్యాస్ పై మండదేమో గానీ మిగతా పనులు, అంట్లు కడిగేటప్పుడు, కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు, తినేటప్పుడైనా గానీ పద్దాకలు వేరే రూమ్ లోకి వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే కూర్చొని, ఇప్పుడు స్టవ్ మీద ఏమన్నా పెట్టామనుకో అవి చూసుకుంటే ఇక్కడే కూర్చొని తినొచ్చు కదా చక్కగా, వేరే రూమ్ లోకి వెళ్ళకుండా. ఒక పక్క చెమట పోస్తా వేరే రూమ్ లోకి వెళ్ళి మళ్ళీ పొయ్యి మీద ఏదో ఉండిద్ది, అటు ఇటు తిరగడం ఇదంతా పని కదా. వంట రూమ్ లో ఫ్యాన్ పెట్టించుకుంటే ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే వేసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఐడియా ఎవరికి రాలేదా, లేకపోతే పెట్టుకోకూడదా వంట రూమ్‌లో? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను మాత్రం వంట రూమ్‌లో పెట్టించుకుందాం అనుకుంటున్నాను. అడుగుతున్నాను మా ఆయన్ని. సరే చూద్దాం, చూద్దాం అని అంటున్నాడు. గట్టిగా నేను మాత్రం పెట్టేదాకా వదిలిపెట్టను. ఎందుకంటే అసలు ఎంత చెమట పోస్తే ఎంత చిరాకుగా ఉంటుందో ఒక్కోసారి. నేనైతే టీవీ రూమ్‌లో కన్నా కూడా ఈ వంట రూమ్‌లోనే ఎక్కువ టైం ఉంటాను. అందరూ అంతేననుకోండి. కాకపోతే నేను ఇంకా ఎక్కువ వీడియోలు తీసుకుంటా. ఎక్కువ లేట్ అవుద్ది కదా పని. పావుగంట పట్టేది అరగంట పట్టిద్ది వీడియోలు తీసుకుంటా చేసుకోవాలంటే. అది కాక నాకు టీవీ చూసే అలవాటు కూడా అసలు లేదు. చాలా తక్కువ. ఇంకా అట్లాంటిది టీవీ చూసే రూమ్‌లో ఎందుకు ఫ్యాను? నేను ఉండేది వంట రూమ్‌లో కాబట్టి వంట రూమ్‌లో బిగించు అని నన్ను అడుగుతా ఉన్నాను. మా ఆయన చూద్దాంలే అంటున్నాడు. ఇంకా తర్వాత సాంబార్ చేశాను కదా, సాంబార్‌లోకి చిప్స్ కూడా ఏపేసాను. అన్నంలో నంచుకొని తింటారులే లాస్ట్‌లో అని చెప్పి. ముగ్గురు కూర్చొని చక్రాలు తింటా ఉన్నారు. నేనేమో గ్యాస్ పై దగ్గర చేస్తున్నాను. మొత్తానికైతే అయిపోయినాయి. నేను ఎక్కువ పిండి ఏం కలపలేదు. అది ఒక 3/4 కేజీయో ఏమో ఉండిద్దనుకుంటా పిండి, కలిపిన పిండి. తక్కువే కాబట్టి తొందరగా అయిపోయినాయి. అయి ఒక వారం రోజులు వస్తాయి. మళ్ళీ ఈసారి ఆదివారమో, మళ్ళీ సోమవారమో చేసుకుంటే ఇంకోటి ఏదోటి సరిపోయిద్ది. చక్రాలు, చెక్కలు ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు అన్నం అసలు తినరు. ఈ రోజు ఏంటో సాంబార్ అయ్యేసరికి ఏమో తింటా ఉన్నారు. మా ఆయనకి ఇష్టం సాంబారు. మా ఆయనకి, మా పిల్లలకి, మా ఇంట్లో అందరికీ సాంబారు చాలా ఇష్టంగా తింటాము. పప్పు అయితేనేమో మేము ముగ్గురం ఇష్టంగా తింటాం. మా ఆయన అంతగా తినడు. అందరం కొంచెం లైట్ గానే తిన్నాం. ఎందుకంటే చక్రాలు తినున్నాం కదా, కొంచెం కొంచెం పెట్టుకొని తిన్నాం. నేను కూడా అందుకే కొంచెమే వండాను అన్నము. అయితే ఈ అన్నము తపాలు చూసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, అందరు కలిసి మీరు అంత అన్నమేనా తినేది, నేను ఒక్కదాన్నే తింటాను అంత అన్నము, మరి అంత తక్కువ వండుతున్నావేంది అని చెప్పి. నేను ఒక పూటకైతే 2 గిద్దది ఐడియా ఉంటది కదా, గ్లాసులు, చిన్న గ్లాసులు, టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్దగా ఉండుద్ది. 2 గిద్దలు అన్నం పోస్తాను మా నలుగురికి కలిపి. అది దాంట్లో కూడా ఎంతో ఇంతో కొంచెమైనా మిగులుతా. మా ఇంట్లో ఏంటంటే ఇదొకటి ఉంది. ఏంటంటే అన్నం ఫస్ట్ వండగానే
ముందు పుట్టినోళ్ళు తినకూడదంట. సెకండ్ పుట్టినోళ్ళు గానీ, థర్డ్ పుట్టినోళ్ళు గానీ తినాలంట. ఫస్ట్ పుట్టినోళ్ళు తింటే అన్నము తొందరగా అయిపోవడము ఏదో నాకు బాగా కరెక్ట్‌గా గుర్తులేదు కానీ మీకెవరికైనా తెలిస్తే చెప్పండి. ఫస్ట్ పుట్టినోళ్ళు మాత్రం ఫస్ట్ కుండ అన్నం వండగానే ఫస్ట్ అయితే పెట్టుకొని తినకూడదంట. మా ఆడబిడ్డోళ్ళు ఫాలో అవుతారు. మా అత్త కూడా అప్పుడున్నప్పుడు చెప్తా ఉండేది. ఫాలో అయ్యేవాళ్ళు. మా ఆడబిడ్డోళ్ళైతే అసలు తిడతారు. ఫస్ట్ పెద్దోళ్ళు తినకూడదని గట్టిగా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. నాకేం గుర్తుండదు అసలకి. మా అత్త ఉన్నప్పుడు మాత్రం ఫాలో అయ్యేది. మా అమ్మోళ్ళ ఇంట్లో అయితే ఇది లేదు. అదేంటి అక్షయ పాత్ర లాగా అన్నము ఎంత తిన్నా కూడా ఇంకా ఉంటా ఉండిద్దంట. చిన్నోళ్ళు తింటే, పెద్దోళ్ళు తింటే మాత్రం అయిపోయిద్దంట. ఇది నాకు కరెక్ట్‌గా ఏంటి అనేది గుర్తు రావట్లేదు గానీ మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇది నిజమేనేమో అనిపిచ్చిద్ది. మా వాళ్ళందరూ ఫాలో అవ్వడం వల్ల. ఎంత తక్కువ బియ్యం పోసినా కూడా ఇంకా దాంట్లో కూడా ఎంతో కొంత మిగులుతానే ఉండిద్ది మా ఇంట్లో. మా అమ్మోళ్ళ ఇంట్లోనేమో కుండలు పెద్ద పెద్ద కుండలు మరింత మంది జనం గదా! పెద్ద కుండలు వండుతాము. ఎంత అన్నం వండినా కూడా అయిపోతానే ఉండిద్ది. ఇక్కడ మా ఇంట్లో ఏమి అంత తక్కువ వండినా కూడా అసలు అయిపోదు. చుట్టాలొచ్చినప్పుడైనా గానీ అస్సలకి అయిపోనట్టే ఉండిద్ది నాకు. ఇది నిజం మీరు నమ్ముతారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. మా మా ఆడబిడ్డోళ్ళు, మా అత్తోళ్ళు మాత్రం ఇది ఫాలో అవ్వకపోతే తిడతంటారు. ఇట్లాంటియన్నీ నేను గూడా ఇంకా ఒకసారి గుర్తున్నప్పుడు చెప్తాను. లేపోతేనేమో వదిలేస్తాను. ఇంకా అందరం తినేసిన తర్వాత అంట్లు మళ్ళీ సింక్ నిండా అయినియి. అంట్లన్నీ కడిగేసాను. అంట్లన్నీ కడిగేసి మళ్ళీ దోసపిండి నానబోస్తే దోసపిండి కూడా ఏసేసి ఇప్పుడు స్నానం చేశాను. మళ్ళీ స్నానం చేశాక పని చేస్తే చెమట పోస్తుందిలే అని చెప్పి నేను ఈరోజైతే మొత్తానికి 3 సార్లు అంట్లు కడిగాను. ఇంకా పాలలో తోడేసేసి పడుకోవడమే. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీ అమ్మ వాళ్ళు కూడా కారము, పచ్చళ్ళు ఇవన్నీ పంపిస్తారా లేదా మీరే చేసుకుంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి. బాయ్.